సంక్షేమ భవన్ ను బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు. గురుకుల పాఠశాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ అవుతుందని బీఆర్ఎస్వీ నేతలు సంక్షేమ భవన్ ను ముట్టడించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా ఇతర విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాసప్ ట్యాంక్ వద్దకు బీఆర్ఎస్వీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. పట్ల ప్రభుత్వం ఉండే వైఖరి వెంటనే నశించాలి. ఈరోజు రాష్ట్రంలో 42 మంది విద్యార్థులు చనిపోయారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఈరోజు పేద ఎస్సీ ఆ విద్యార్థులను పట్టుకున్న ప్రభుత్వం ఎందుకు 42 మంది విద్యార్థులు చనిపోతున్న వరకు రేవంత్ రెడ్డికి ఎందుకు స్పందించాలని ఈరోజు సంక్షేమం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్షేమం ముట్టడించడం జరిగింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విజృంభించాలని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు